కూర్చోమ్మా. ఏం నాయనా ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, నువ్వు ఎట్లున్నావు? నేను బాగున్నానమ్మా. పిల్లకెళ్ళాడమ్మా, కనిపించట్లేదు. బడికి వెళ్ళారమ్మా. పెద్ద కూతురు ఎప్పుడు వచ్చింది నాయన? 10 రోజుల్లో సెలవు ఇస్తారంట, అప్పుడు వస్తుంది. తిన్నావా నాయనా? తిన్నానమ్మా, పని దగ్గర. నువ్వు తిన్నావా? తిన్నాను నాయన. ఇంకేంటమ్మా విషయాలు? మాది ఏంటమ్మా చెప్పు, ఏం చెప్పాలి? ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? వాళ్ళిద్దరిని నువ్వు చూసుకోకుండా ఇబ్బంది పడుతున్నావు కానీ కమ్మా చెప్పేది. వద్దు మా, చేసుకోను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే వచ్చి ఆయన ఎట్లుంటాడో తెలియదు, వాళ్ళని చూసుకుంటారో లేదో తెలియదు. నేను ఒక్కదాన్నే ఏదో ఒకటి చేసి పిల్లల్ని మంచి చదివించుకొని మంచి చూసుకుంటానమ్మా. నువ్వేం నా గురించి నువ్వేం బెంగ పెట్టుకోమాక, నేను చూసుకుంటాలే. సరే అమ్మా, నువ్వేదంటే అది నీ ఇష్టం. నీ ఆరోగ్యం జాగ్రత్త నువ్వు ఫస్ట్. సరే అమ్మా. సరేనా అమ్మా? నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తానమ్మా. సరే అమ్మా, జాగ్రత్త. సరే అమ్మా. రేయ్, ఏం చేస్తున్నావు? రాస్తున్నా. ఏంట్రా ఎప్పుడు రాసుకోవడమేనా? పర్లేదా, నువ్వు రాసుకో. వద్దొద్దు, రాసుకో రాసుకో. నాకొద్దు. కూర్చోండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నాం అత్తయ్య. అవునా, నువ్వేం చదువుతున్నావు? టీటీసీ చేస్తున్నాను అత్తయ్య. మీ అక్క ఎంటెక్ చేస్తుంది అనుకుంటా కదా? అవును అత్తయ్య. ఈ జనరేం చేస్తుంది? ఎంసెట్కి ప్రిపేర్ అవుతుంది అత్తయ్య. అవునా, మీ అమ్మ లేదా? టైం అయింది, వచ్చేస్తూ ఉంటుందమ్మ. బాగున్నారా? ఎప్పుడు వచ్చారు? వాటర్ ఇప్పుడే వస్తున్నా. వాటర్ తీసుకోండి. ఏంటి ఫిల్టర్ వాటర్ కాదా? కాదు వదినా, మేము ట్యాప్ వాటరే వాడతాము. పిల్లలు ఎలా ఉన్నారు వదినా? బాగానే ఉన్నారు. వాళ్ళకే ఇంకేంటి వదినా విశేషాలు? అయితే ఏముంటాయి, అంతా మామూలే. మా పక్క వీధిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి వస్తూ ఇంకా మీరు ఇక్కడే ఉన్నారని తెలిసి పలకరించిపోదామని వచ్చా. అవునా వదినా? ఏంటి మీ ఇంట్లో ఏసీ లేదా? లేదు వదినా. మరి మేము ఎంత డబ్బులో కార్లు వేస్తాం. అమూల్య, సైలెంట్గా ఉండు. పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలీదా? ఏంటి పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా? లేదు లేదు, చిన్నపిల్ల కదా, తెలియక మాట్లాడేసి ఉంటుంది, క్షమించండి. సరే సర్లే. ఈ సొంత ఇల్లా అద్దె ఇల్లా? అద్దిల్లే వదినా. వానలు పడేటప్పుడు ఎలా ఉంటారమ్మా ఇందులో అసలు? ఇంకా అలాగే సర్దుకొని ఉంటాం వదినా, ఇంకంతే, తప్పదుగా. సరే సర్లే, మరి నేను పోయేస్తా. సరే వదినా, జాగ్రత్త. ఏందక్క అంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? మరి ఏం మా అత్త? అంతేలే నాన్న, వదిలేసాయి. నానున్నప్పుడు అలా లేదు కదమ్మా అత్తయ్య. నాన్న పోయిన తర్వాత మన పరిస్థితి బాగోలేదు కదా నాన్న, అందుకే అందరూ అలా మాట్లాడతారు. డబ్బు ఉంటేనే విలువ ఉంటుందా అమ్మా? అవునమ్మా, డబ్బు ఉంటేనే మనకి విలువ ఉంటుంది.
డబ్బు లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు. అందుకే మీరు చదువుకొని మంచి స్థాయిలోకి ఎదగాలి. అర్థమవుతుందా? అందుకే జాగ్రత్తగా చదువుకోండి. సరే అమ్మ. అక్క, ఇదేంటి ఇది అర్థం అవ్వట్లేదు. ఇక్కడ అర్థం కాకపోవడానికి ఏముంది? ఫీడ్బ్యాక్ అంటే వచ్చిన అవుట్పుట్ని ఇన్పుట్కి ఇస్తాం అంతే, ఇంక అక్కడ ఏమీ లేదు. ఈజీగా నేర్చుకొని వచ్చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. అక్క కొంచెం ఫ్యాన్ ఆన్ చేయను. వద్దులే మూల్య, అసలే లాస్ట్ మంత్ కరెంట్ బిల్ చాలా ఎక్కువ వచ్చేసింది. అమ్మయ్య, అక్క వాళ్ళిద్దరికి జాబ్ వచ్చేసింది. నాకు కూడా మంచి ఉమెన్స్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. బాగా చదువుకుని అమ్మని బాగా చూసుకోవాలి.